రాను రాను అంటే బలవంత పెట్టి తీసుకొచ్చావు. నాకు ఈ పబ్బులంటేనే చిరాకు. పబ్లిక్ రొమాన్స్ లో థ్రిల్లింగ్ ఉంటుంది నర్సీ, నువ్వు నస పెట్టుకో. అబ్బా గురుగారు, అసలు ఈ పిల్లకలతో మనకు అవసరం అంటారా? ఫ్రీగా బట్టే వచ్చావురా, డబ్బులైతే వస్తావేమిటి? ఈ పబ్బు మన పూస్తోనే స్టార్ట్ అయింది. ఏంటి పట్టు ఈ డ్రెస్ చాలా ఇబ్బందిగా ఉంది. అవును, మరి మీకు బట్టలంటే మహా చిరాకు కదా. గురుగారు, ఈ పంచలేక మహా ఇబ్బంది పడిపోతున్నానండి. అబ్బా ఏంటి వీడు, ఈ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ కోడ్ రా, తప్పదు. ఏం కోడో ఏమో. సార్ క్యాబ్ సార్. ఎందుకు? పబ్ ప్రమోషన్ కోసం ప్లీజ్. నువ్వు సెటిల్ అయిపోతున్నావుట్రా? ఏం గురుగారు? వెళ్ళో బీర్ బాటిల్ పట్టరా. ఏమిటి మధ్యమా? ఒరే చారి, నువ్వు శాస్త్రాల్లో స్ట్రాంగ్ అని పురాణాల్లో పూర్రా. దేవతలు ఏం పుచ్చుకుంటారు? సురాపానం. బయట దాన్నే సారా అంటారు, ఇలాంటి బార్లో బీర్ అంటారు. ఇది తీసురా. పేరేదైనా చేసే పని ఒకటేగా. ఏమయ్యా బారబ్బాయ్, ఓ బీరువు. ఇప్పుడే కదా ఈ టుక్కు బీరు. ఏమిటి నాకా బీరా? ఎప్పుడిచ్చచ్చావు? నువ్వు బుఫారే కదా ఈ టుక్కు. ఒరే దరిద్రమోహ, నీ పింజారి ఇంగ్లీష్తో నన్ను చెప్పమాకు. అసలు ఈ అంధకారంలో ఎవడికిచ్చి ఎవడనుకున్నావో? అబ్బా ఏమిటి అగా ఇచ్చావు? పిల్లలు గిల్లేస్తున్నావు ఏమిటి? ఎవరు నువ్వు? అదేంటి అలా మాట్లాడుతున్నా? నా మాటే అంతా. ఇదిగో బారబ్బాయ్, నువ్వు త్వరగా బీరువు, ఇక్కడ పిల్లలు గిల్లేస్తున్నారు. ఇది చాలా చిరాకు టూ మచ్. రేయ్ రే రే రే, ఏంట్రా నేను ఇక్కడ ఉంటే నువ్వు వెళ్తున్నావేంటి? మాట్లాడవేంటి? యూస్లెస్ ఫెలో. పెట్టుకో, అక్కడికి వెళ్ళి కూర్చో. ఎక్కడికి? నీకు చెప్పాలా? ఏంటి అలక? కాదు, పిలక. సారీ చెప్పడానికి వస్తున్నట్టున్నాడు. Can I get a beer, please? ఇట్ ఈజ్ బీరు, నాట్ ఏ వాటర్. డ్రింక్ స్లోలీ. జస్ట్ నో ఐ గివ్ ఓన్లీ. అగైన్ ఆస్క్ వాట్ ఈస్ దిస్? అదా అక్కడ ఆడెవడో ముసలోడు లాక్కున్నాడు. 4 పీకుదాం అనుకున్నాను, పెద్దోడు కదా నాగేను. దట్స్ కరెక్ట్. నువ్వు బియర్ ఇవ్వు. ఇదిగోండి గురుగారు మీ బీరు. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? ఎవరు? మీ అంకులా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? హిస్ మై ఫ్రెండ్. ఓ ఐఎమ్ సారీ, చూడగానే మీ అంకుల్ అనుకున్నాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, మేనేజ్ చేయరా. ఏమండోయ్, ఏమనుకుంటున్నారు మీరు? అసలు మా గురుగారు చూడడానికి ముసలాల్లా ఉన్నా లోపల యంగ్ కుర్రాడండి. బాలమెరుపులాగా బాల్య ముసలి. ఓ ఐఎమ్ సారీ అండి. చందు బాయ్. దరిద్రంగా ఉంది. రేయ్ అవతలకి వెళ్ళరా, నేనే ఏదో మేనేజ్ చేసుకుంటా. గురుగారు మాకు ప్రైవసీ వదలరా. వెళ్ళు. ఏంటా చూపు? గిల్లేస్తావా? దా గిల్లే గిల్లే గిల్లే, త్వరగా గిల్లే. వాట్ ఇస్ దిస్? డీసెంట్ గా ఉండు. ఏం డీసెన్సీయా? ఇక్కడ ఎవడుకుందని ఈ సిగరెట్ పొగతో చచ్చిపోతున్నా. నేను పోతాను బయటికి. వీడికి ఇష్టం లేకుండా తీసుకొస్తే నరకం చూపిస్తాడు. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నీకు ఇష్టం లేకుండా తీసుకొచ్చినందుకు ఇంత మూడీగా ఉంటే ఎలా? చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. చాలా చెత్త ప్లేస్కి తీసుకొచ్చావు. చందు, డాన్స్ చేద్దామేంటి? డాన్సా? డాన్స్ నాకు రాదు బొట్టు. నాకు మాత్రం వచ్చాయేంటి? ఫ్లోర్ మీదకి వెళ్తే అదే వస్తుంది. కమాన్ కమాన్. బట్టు వీళ్ళు కావాలని నన్ను టచ్ చేస్తున్నారు. రేయ్ ఏంట్రా, ఏంటి డిస్టర్బెన్స్? చందు, ఇంటికి వెళ్దాం పద. ఏం మాట్లాడవేంటి బట్టు? ఏం మాట్లాడతాం చందు, కొడుతుంటే. పద వెళ్ళిపోదాం. తప్పకండి. నందు, నువ్వు ఇంటికి వెళ్ళు. ఏ వెళ్ళు ప్లీజ్. సడన్ గా ఏంటి? వెళ్ళమన్నానా? పబ్బులు అన్నాక ఈ దెబ్బలు కామన్ చందు, నువ్వేం ఫీల్ అవ్వకు. నేను మీ పక్కన ఉండకపోతే ఇలా జరిగేది కాదు. నువ్వు ఉన్నావు కాబట్టి వాళ్ళు బతికిపోయారు, లేకపోతే స్పాట్లో చంపేస్తుండేవాడిని. దీన్ని అనవసరంగా బయటికి తెచ్చినట్టున్నాను. ఏంటి అప్పుడే తీసుకెళ్ళిపోతున్నావు? తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను. ఏమన్నుంటే అప్పుడు మాట్లాడుకుందాం. అప్పుడు కాదులే, ఇప్పుడే మాట్లాడుకుందాం. అంతేనా? దా రారా. రేయ్ ఏంట్రా న్యూసెన్స్? న్యూసెన్స్ ఏముంది? అమ్మాయిని మాకు వదిలేసి వెళ్ళిపో. రేయ్ మీకు మంచి ఏజ్ ఉంది, ఫ్యూచర్ ఉంది. ఎవరన్నా ట్రై చేసుకుంటే పడతారా? నాకు వెరీ రేర్గా దొరికిందిరా. పైగా బోల్డంత ఇన్వెస్ట్ చేశాను.
ఆ, ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? గురుగారు 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 అబ్బా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏమిటి బిల్లా? మాతో పూజ చేయించుకున్నప్పుడేమో ఫ్రీ అని చెప్పారా, ఇప్పుడేమో బిల్లు కట్టమంటారా? ఏడా ఓనర్ వేడి పిలువు, వాడిని కడిగేస్తా పింఛారు వేదమని పిలువు. పంతులు గారు మీరు వెళ్ళండి. ఏమిటయ్యా వెళ్ళేది? నా పాటికి నేను శుభ్రంగా వెళ్తుంటే ఈ తపేలా మొహాలు ఇద్దరు నన్ను ఆపేశారు. ఇంతసేపు చలగాట పడేశారు తెలుసా నాతో. నువ్వు నా ముందు వాళ్ళిద్దరు తిట్టు, అప్పుడే నేను వెళ్ళేది. రే ఈడియట్స్, సారీ చెప్పండి. సారీ సార్. కడిగేస్తాను వెధవలారా. మీరు వెళ్ళండి పంతులు గారు. ఈ పోయే కాలం వెధవలందరూ ఇక్కడే చచ్చినట్టున్నారు. ఏమిటి గురుగారు మీరు చెప్పా చేయకుండా వచ్చేస్తే ఎలా? అంత ఆవేశం ఏమిట్రా నీకు? ఆవేశం కాకపోతే ఏమిటండి? అసలు ఆ వెధవల మీద నాకు వచ్చిన కోపానికి నరసింహస్వామిలాగా నీకేం అవ్వలేదుగా చారీ? ఏం అవ్వదులే చందు. అయినా నువ్వేమిట్రా? నేను ఎన్నో ఫైట్లు చేశాను. లేడీస్ ముందు చేశానా? లేడీస్ ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఇంటికి వెళ్దాం పదండి. భట్టు చందు వాళ్ళు మళ్ళీ వస్తారేమో. అయితే నేను ఆటోలో వస్తాను. అరే చారీ, నువ్వు చందుని ఇంటి దగ్గర డ్రాప్ చేసాయి. నేనా? సోలోగానా? నువ్వే సోలోగానే పద. వీడా? ఏ నేను ఎవరి దగ్గర నుంచి తావు తప్పించుకుని పారిపోయి వచ్చానో ఆడి దగ్గరికి వచ్చావు. నువ్వు వీడి దగ్గరికి వెళ్తే చస్తావు. ఎల్లపోయినా చేస్తాను. ఏదో రకంగా నన్ను ఆడి దగ్గరికి తీసుకెళ్ళి బాయ్. నో, నేను వీడి దగ్గరికి తీసుకెళ్ళాను కానీ వీడిలాగే ఇంకో పంతులు ఉన్నాడు, వాడి దగ్గరికి తీసుకెళ్తాను. వీడిలాగే ఇంకో పంతులా? వీడిని చూపెట్టు. వీడి దగ్గర నుంచి పారిపోతూనే వాడిని చూశాను. అంటే వీళ్ళిద్దరన్నమాట. అంటే వీడి ప్లేస్ లో వాణ్ణి తీసుకెళ్దామనా? ఎస్. మరి బాబా గుర్తుపడతాడేమో. డై ఒకటే, ప్రింటింగ్ ఒకటే, ఎన్ని కాపీలు తీసినా పర్లేదు. అంటే ఆడు బాబా కదా, గుర్తుపడతాడేమోనని. నేనే గుర్తుపట్టలేదు, బాబా ఎక్కడ గుర్తుపడతాడా? ఓహో, మరి ఈ పంతులు మనతో వస్తాడంటావా? పెద్ద మొత్తంలో క్యాష్ కొడితే ఒప్పుకోవచ్చు. సింగిల్ స్టాక్ లో కొడతా. మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఆ ఉంగరం ఏదో తొందరగా తొడగలా చేరి. ఆపండి. ఉంగరాలు బొంగరాలు తర్వాత మార్చుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ కార్యక్రమం నిలిపివేయడమైనది. ఇదెక్కడ ఘాయిత్యమయ్యా భట్టు? అక్షంతలు వేయాల్సిన సమయంలో అడ్డుకుంటావేంటి? అప్రదిష్ట కూడాను. మాకు అప్రదిష్టే. ఈ ఏజ్ లో లవ్ ఫెయిల్యూర్ అవడం అంటే మామూలు విషయమా? అందుకే ఈ నిశ్చితార్థం జరగడానికి వీలు లేకుండా హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చా. లాయర్ గారు చదవండి. అవునండి, ఈయన బాకీ తీరే వరకు ఈ కార్యక్రమం జరగకూడదని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఇదెక్కడ న్యాయం అండి? బిల్డింగ్ల మీద బిజినెస్ల మీద స్టే ఇస్తారని విన్నావే గానీ ఇలా శుభకార్యాల మీద కూడా ఇచ్చేస్తారా? ఇస్తారా? మరి అదే లా అంటే. నువ్వు లవ్ తో కొట్టావు, నేను లాతో కొట్టా. చంద్రకళ మీద ఇన్వెస్ట్ చేసిన 15 lakhs, మీరు నాకు ఇవ్వాల్సిన 4 lakhs, వెరసి 19 lakhs ఇస్తే గానీ మీ ఇద్దరు ఒకటెవరు? ఏంటిది భట్టు? మమ్మల్ని ఆదుకుంటానని చెప్పి ఇప్పుడు ఇలా అడ్డుకుంటావా? నేను ఆదుకుందాం అనుకున్నాను, మీరు ఆడుకుందాం అనుకున్నారు. అందుకే ఇప్పుడు అడ్డుకుంటున్నాను. ఎవడడ్డుపడ్డా ఈ నిశ్చితార్థం మాత్రం ఆగదు. వీడా? నువ్వా? ఎస్, నేనే. అలాగే ఉన్నాడు. అందుకే తీసుకొచ్చాను. బాబు ఎంత కట్టాలి? 19 lakhs, ఐ మీన్ 19 లక్షలు. టిప్తో కలిపి 20 తీసుకో. ఆ? మీటా కొట్టేస్తా. సింగిల్ స్టాకే. ఇంత డబ్బు అతనికి ఎందుకు ఇస్తున్నారు? క్యాష్ కావాలా, కారణాలు కావాలా? చంద్రకళ కావాలి. చంపేస్తా, కోసేస్తా. చెప్పండి భాషా గారు, ఏమిచ్చి పేద బ్రాహ్మణుడు మీ రుణాన్ని తీర్చుకోగలుగుతాడు? నీ జీవితంలో కొన్ని రోజులు ఏదైనా యజ్ఞం చేయాలా ఏమిటి? కాదు, యాక్టింగ్ చేయాలి. యాక్టింగా? సినిమా తీస్తున్నారా? నో, అచ్చం నీలాగే ఇంకొకడు ఉన్నాడు. వాడు చేసిన పనులకు నువ్వు ఎలా బలయ్యావో మేము అలాగే బలయ్యాం. విన్నావుటే బామ్మ, నాలాంటి వాడు ఇంకొకడు ఉన్నాడంటే నువ్వు నమ్మేవు కాదు. దీంట్లో నమ్మకపోవడానికే ఉంది. మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో 7 ఉంటారు తెలుసా? ప్రస్తుతానికి ఇద్దరు ఆపేద్దాం మామగారు. మీరు చెప్పండి భాషాబాయ్.
వీడి బాస్ కలకత్తాలో పెద్ద డాన్. వాడి దగ్గర నుంచి పారిపోయి వచ్చాడు వీడు. వీడు అంటే వీడా? కాదు, నీలా ఉన్నవాడు. ఓహో. వాడిని తీసుకురాకపోతే వీడిని చంపేస్తానన్నాడు వీడు. వీడు అంటే నాలా ఉండేవాడగా? కాదు, వీడి బాసు. ఇందాక వీడు అంటే నాలా ఉండేవాడు అన్నారు, వాళ్ళు ఇప్పుడు వీడు అంటే వీడు బాస్ అంటారు ఏమిటండి? ఇందాక వీడు అంటే నీలా ఉన్నవాడు, ఇప్పుడు వీడు అంటే వీడి బాస్. ఓహో. మరి ఇంతకీ వీడేమయ్యాడు? వీడెవడు? అదే నాలా ఉండేవాడు. వీడు వీడవద్దు ఆడవద్దు ఇంటి తీసుకెళ్దాం బాబు. మీరు కొంచెం దయ తెలిస్తే. మావాడేం చెయ్యాలి? అంటే వాళ్ళగా వచ్చి యాక్ట్ చేయాలి. కావాలంటే ఇంకో 30 తీసుకో. 30 అంటే వేలేగా? చిచి లక్షలు. లక్షలట్రా ఏమిట్రా కొంప తీసి ఒప్పేసుకుంటావా? వసేవ్ ఎన్ని వెతాలు పెళ్లిళ్ళు పిండాలు పెడితే వస్తుంది ఇంత డబ్బు? అంటే డబ్బు కకృతి పడి వీడిని ఇరికిస్తారా? ఒక్కగానొక్క నలుసు వీడికి ఏదైనా జరిగితే ఏమీ జరగదు మామగారు, మీకు దండం పెడతాను, టెన్షన్ పడకండి బాబు. మీరు అక్కడికి వచ్చి 3 ముక్కలు మాట్లాడితే చాలు. సరే 3 ముక్కలు, అంతకు మించి ఒక్క ముక్క కూడా ఎక్స్ట్రా మాట్లాడలేదు సుమి. అలాగే బాబు, కాకపోతే కొంచెం గెటప్ మార్చాలి. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా? కానివ్వండి. ఏంటాడో చెప్తుంది? అవునన్నా, వాడినే తీసుకొచ్చా చూడు. He's Chari. He's gonna set a brand new story. CHRI, he's Chari. He's gonna set a brand new story. రే చాలా ఎంత ధైర్యం ఉంటే పారిపోతావరా నువ్వు? ఎక్కడికి వెళ్ళిపోతావు అనుకున్నావరా? ఏం చేద్దామంట్రా? అసలు నీ ప్లాన్ ఎట్రా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదేంట్రా? అంటే అన్నా, ముందు దొరకగానే తల మీద కొట్టేశాము. అప్పటి నుంచి 3 ముక్కలు తప్ప ఇంకేం మాట్లాడలేదన్నా. నువ్వు ఎక్కువ డిస్టర్బ్ చేస్తే ఇవి కూడా పోతాయి అన్నా. బాబాజీ, వీడి మీద నాకేదో డౌట్గా ఉంది. వీడు వాడేనా? ఏమయ్యా, నువ్వు కొంచెం ఊరుకుంటావా? ప్రతిదానికి ఏంటయ్యా మధ్యలో? ఏది నీలాంటి గుండె తీసి చూద్దాం, అంత ఈజీ అనుకుంటున్నావా? అసలు మనుషులు ఉంటారా అని. అన్న, ఇతను బాగా నెగిటివ్ పర్సన్ లా ఉన్నాడు, పంపించేయి. అది కాదయా. నువ్వు ఉండవా బాబు, దండం పెడతా నీకు. అన్న, మనకు కావాల్సింది ఏంటి? వీడు. వాడు అడిగితే వీడిని చూపించాలి, అంతే కదా? వీడితో మాట్లాడాలని వీడు బాబు నన్ను దొబ్బేస్తున్నాడ్రా. ఇప్పుడు వీడు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయానంటే ఎలారా? పోనీ ఇంకో 3 మాటలు ట్రైనింగ్ ఇద్దామా? ట్రైనింగా? అవును, ఏది మాట్లాడాలో చెప్తే ట్రైనింగ్ ఇస్తాను. నువ్వెవడ్రా? వీడి వానర్ని నేనే. ఓనర్ ఏంటి? ఇదిగో ఏమండి, అమ్మా, ఈయన డౌట్లు సమాధానం చెప్పలేమండి. బాబా, ట్రైనింగ్ ఇవ్వాలా వద్దా? ఏదో ఒకటి చేస్తావండి. ఓకే బేటా, కమ్. పద. పంతులు గారు, పరిస్థితిని అర్థం చేసుకుని కొంచెం కోఆపరేట్ చేసి ఇంకో 3 ముక్కలు మాట్లాడితే పని అయిపోద్ది. పేమెంట్ తీసుకున్నావు కదా? మర్చిపోయా. ఆడి దగ్గర చెప్పాల్సిన మన దగ్గర చెప్తారండి బాషాబాయ్. నువ్వు ఉండు, వీళ్ళు సంభావం దగ్గర చాలా టైట్ గా ఉంటారు. ఈ ముక్క మాత్రం మహా భేషుగ్గా చెప్పారు సుమి. అయితే ఆ 3 ముక్కలు కొడతాం. కొడతాడు. కొడతా. మేజర్ సాబ్, కొడుకును కలవరించావుగా, ఇడుగోటి కొడుకు. నరసింహ, ఎలా ఉన్నావు నాన్న? నేను క్షేమంగా ఉన్నాను. మీరు క్షేమంగానే ఉన్నారా నాన్నగారు? నేను బాగానే ఉన్నాను. వీళ్ళు నిన్నేమీ ఇబ్బంది పెట్టడం లేదు కదా? నేను క్షేమంగా ఉన్నాను. మీరు క్షేమంగానే ఉన్నారా నాన్నగారు? ఏంటయ్యా వీడు ఈ 2 ముక్కలు తప్పించి మాట్లాడ్డా? 3వది ఉంది భయ్యా, మాట్లాడటం బాషాబాయ్. మర్చిపోయినట్టున్నాడు, మెల్లిగా అందుకుంటాడు. నరసింహ, నీకేం కష్టం వచ్చినా నాతో చెప్పు. అలాగే నాన్నగారు, మీరు చెప్పినట్లే చేస్తాను. ఇదే 3వది అయిపోయింది. వీడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసాడు. ఏం నన్ను అలా మాట్లాడుతున్నా? వీడు నీలాగే మెంటల్. రోజుకోలా ఉంటున్నాడు, గంటకోలా మాట్లాడుతున్నాడు. మేజర్, నువ్వు ఎంత తొందరగా పని పూర్తి చేస్తే అందరికీ అంత మంచిది. ఓకే ఓకే, నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోండి. చూసుకుంటాం. వరల్డ్ కప్ ఫైనల్ చూసినప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదురా. పని జరిగింది కదా బాబాజీ. నువ్వు వీడిని తీసుకుని బయటకు పోరా. ఓకే బేటా, కమ్. నువ్వు చాలా లక్కీ భయ్యా. ఇప్పుడు ఆడనుకో మాటి పారిపోతుంటాడు, ఈడనుకో ఇక్కడే ఉంటాడు. వాడేవాడు? అమితాబ్ బచ్చన్. అభిషేక్ బచ్చన్ ఫాదర్ లేడు, ఆ అమితాబ్ బచ్చన్. బాబా, ఆ మేజర్ అంతా రెడీ చేసిన తర్వాత వీడిలాగే మాట్లాడితే నా కొడుకేమైందని మళ్ళీ మొదటికొస్తాడేమో, ఆలోచించు. బాబాజీ, మీరేమీ టెన్షన్ పడద్దు. వీడి మదర్ ఖచ్చితంగా నా కూతురి కంట్రోల్లోనే ఉండి ఉంటుంది. ఎందుకంటే నా కూతురు వాడి గర్ల్ ఫ్రెండ్ కాబట్టి. ఏదో రకంగా వాడి మదర్ని నేను తీసుకొస్తాను. హలో చారీ, చందు అవును నేనే. ఇక్కడ చాలా బాగుంది సుమి. అక్కడేమో గొంతు చించుకొని అరపూట మంత్రాలు అరిచినా 5,000 ఇచ్చిన పాపన పోలేదు అప్రాచం ఎవరు. మరి ఇక్కడ మాటకి లక్షలు కొద్దిగా చదివిచ్చేస్తున్నారంటే నమ్ము. అయితే ఇప్పుడు ఏమంటావు? కొంపదీసి అక్కడే సెటిల్ అయిపోతావా ఏంటి? అయిపోతావా ఏంటి నీ పిండాకుడు? ఆల్రెడీ అయిపోయాను. త్వరలో ఈ నరసింహాచారి డాన్చారి అయిపోయినా నువ్వు పెద్ద ఆశ్చర్యపడిపోనక్కర్లేదు. డానా? డానే. Ladies and gentlemen, giving you the dawn. Move and make way, he's just born. CHARI, he's Chari. He's gonna set a brand new story.